హలో, దిస్ ఇస్ ఆశ. నిన్న మంత్రి సీతక్క నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకి హాజరు కావాలి, కానీ హాజరు కాలేదు. ఆమె తరపున లాయర్స్ పిటిషన్ వేశారు. సో కోర్టు మే 20వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. అసలు ఏం కేసు ఏంటి అని చెప్పి ఒక డౌట్ వస్తుంది కదా, క్లారిటీ ఇస్తాను. ఈ కేసు ఎప్పుడు నమోదైందంటే 2021 ఏప్రిల్లో నమోదైంది. ఎందుకోసమంటే ఆనాడు ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క, ఎన్ఎస్యూ అధ్యక్షులుగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్, మరికొంతమంది కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. దానికి రీజన్ ఏంటంటే అప్పుడు కోవిడ్ ఏ స్థాయిలో మనకి అటాక్ చేస్తుందో మనకు తెలుసు. దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో కూడా మనం చూసాం. సో ఆరోగ్యశ్రీలో ఈ కోవిడ్ని కూడా చేర్చాలి అని చెప్పి సీతక్క ఇందిరా పార్క్ దగ్గర ఈ బల్మూరి వెంకట్ మరికొంతమందితో కలిపి అక్కడ ధర్నా చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కోవిడ్ని స్ప్రెడ్ చేస్తున్నారు, అప్పటికే మనకు కొన్ని నియమాలు ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కోవిడ్కి సంబంధించి, ఎవరి గ్యాదరింగ్స్ కానీ ఇవి కానీ జరగకూడదని చెప్పి. సో ఆ రూల్స్ని బ్రేక్ చేశారని చెప్పి వీరందరి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఏదైతే కోర్టు వాదనకి మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు. హాజరైనప్పుడు ఆనాటి ప్రభుత్వం ఏం చేసింది, మేము కోవిడ్ టైంలో ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుని ఉంటే, ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి అడుగుతుంటే తిరిగి మా మీదే మేము స్ప్రెడ్ చేస్తున్నామని చెప్పి కేసులు పెట్టారు, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అని చెప్పారు. సో అది అనమాట కేసుకు సంబంధించినటువంటి వివరాలు. మరి వచ్చే నెల 20వ తేదీకి అయితే వాయిదా పడింది. ఆనాడు సీతక్క ఆ విచారణకి హాజరైతే ఏ విధంగా ఉంటుంది, న్యాయస్థానం తీర్పు ఏంటనేది అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ.